హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నా 20th డేస్ కంప్లీట్ అయింది 100 డేస్ ఛాలెంజ్లో. సో నా 20th డే అప్డేట్ ఇచ్చే బదులు నేను చెప్పాను కదా ఎవ్రీ 10 డేస్కి ఒకసారి నేను వెయిట్ చూసుకుంటానని. ఈ 10 డేస్ కూడా నేను వెయిట్ చూసుకున్నాను. సో ఈసారి నేను 1.5 kgs తగ్గాను. సో ఫస్ట్ 10 డేస్లో 3 kgs అండ్ ఈ 10 డేస్లో 1.5 kg, టోటల్గా 4.5 kgs నేను తగ్గాను ఫస్ట్ 20 డేస్లో. హ్యాపీగా ఉంది. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒకటి ఏంటంటే, ఫస్ట్ 10 డేస్లో నేను 3 kgs తగ్గాను, ఇప్పుడు 1.5 kg, డిఫరెన్స్ 1.5 kg ఉంది. ఎందుకు అంటే జనరల్గా ప్రతి ఒక్కరిలో ఇనీషియల్గా వాటర్ బాడీ అని ఒకటి ఉంటుంది. సో మనం ఫస్ట్ 10 డేస్లో ఎటువంటి డైట్ ప్రాసెస్ ఫాలో అయినా సరే అది ఈజీగా తగ్గుతుంది. సో నేను చేసిన దానికి 3 kgs తగ్గాను. అండ్ ఇప్పుడు అది ఆ వాటర్ బాడీ పోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ నుంచి వెయిట్ తగ్గడం కష్టం. సో అందుకే ఈ వీక్లో నాకు ఈ 10 డేస్లో 1.5 kgs మాత్రమే తగ్గాను. ఇంకా నెక్స్ట్ 10 డేస్లో మేబీ 1 kg తగ్గచ్చు, ½ kg తగ్గచ్చు, అది చెప్పలేం. సో నేను చేసుకున్న వర్కౌట్స్, నేను తీసుకున్న ఫుడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా అది. సో నేను ఫాలో అయ్యే వెయిట్ లాస్ ప్రాసెస్ ఏంటంటే, ఆల్రెడీ చెప్పింది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 16-18 విండో. సో 16 hours ఏం తిన్నాను, 8 hours 2 times తింటున్నాను. బ్రేక్ఫాస్ట్ ఒకటి, లంచ్ ఒకటి, అండ్ లిమిటెడ్ ఫుడ్ తీసుకుంటున్నాను. బట్ రైసే, నార్మల్ టిఫిన్, ఇడ్లీస్, దోశ ఇవే తింటున్నాను. స్పెషల్గా అయితే ఏమీ తినట్లేదు. నేను డైలీ ఏం తింటున్నాను మీకు ఎవ్రీడే అప్డేట్ ఇస్తున్నాను. అండ్ ఈ వర్కౌట్ కార్డియో వర్కౌట్స్ అంటే వెయిట్ లిఫ్టింగ్ కాకుండా వాకింగ్, స్కిప్పింగ్, జంపింగ్ జంక్స్ ఇవి మాత్రమే చేస్తున్నాను. అండ్ ఇవి కంటిన్యూ చేస్తాను. సో ఇలా నా వెయిట్ లాస్ జర్నీ కంటిన్యూ చేస్తున్నాను. సో ఇప్పుడు నా డే 20లో ఏమేమి వర్కౌట్స్ చేశానో చెప్తాను. సో ఎవ్రీడే లాగే వాకింగ్ చేశాను. వాకింగ్ 4000 steps 35 minutes పట్టింది. అండ్ స్కిప్పింగ్ చేశాను. స్కిప్పింగ్ వితౌట్ థ్రెడ్. సో 120 times చేశాను ఈచ్ సెట్. సో 3 sets చేశాను. అండ్ తర్వాత జంపింగ్ జాక్స్ చేశాను 60 times చొప్పున 3 sets చేశాను. తర్వాత హై నీస్ చేశాను. హై నీస్ 60 times చొప్పున 2 sets చేశాను. ఆ తర్వాత వర్కౌట్స్ పరంగా అయితే అండ్ స్టెప్స్ అయితే ఇంటి దగ్గర ఒక 2 times ఎక్కి దిగాను. సో నా వర్కౌట్స్ పరంగా అయితే 20th డే రోజు చేసిన అవే. అండ్ డైట్ పరంగా వచ్చి మార్నింగ్ నేను అరౌండ్ 10 o'clock స్పైసెస్ వాటర్ తాగాను, లేట్ అయింది ఈరోజు. అండ్ టిఫిన్ వచ్చి 11 o'clock చేశాను బ్రేక్ఫాస్ట్. 3 దోశలు ఇంట్లో వేసినవి విత్ పల్లీల చట్నీ అండ్ కారపొడి. ఆ తర్వాత 2 o'clock నేను నానబెట్టిన వాల్నట్స్ తిన్నాను 5. ఆ తర్వాత 4 o'clock లంచ్ చేశాను. 4 o'clock కాదు, 3:30కి లంచ్ చేశాను. సో 3:30కి లంచ్లో చిక్కుడుకాయ కర్రీ ఈరోజు. సో చిక్కుడుకాయ కర్రీతో లంచ్ చేశాను. ఆ తర్వాత కర్రీ ఎంత ఉందో రైస్ అంతే ఉంది, అంతే క్వాంటిటీ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అదే రైస్లో కొంచెం రైస్లో మళ్ళీ ఉలవచారు వేస్తున్నాను. మళ్ళీ తర్వాత చాలా లిమిటెడ్ రైస్లో ఈరోజు పెరుగుచారు. సో పెరుగుచారు కూడా వేసుకుని తిన్నాను. పెరుగు బదులు పెరుగుచారు వేసుకుని కంప్లీట్గా తిన్నాను నేను. సో నేను ఎప్పుడైతే కర్రీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల నా స్టమక్ చాలా ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి స్లోగా తింటున్నాను. మీకు ఆల్రెడీ చెప్పినట్టు మన మైండ్కి 20 minutes టైం పట్టిద్ది మన స్టమక్ ఫుల్ అయింది అని తెలియడానికి. సో మనం ఆ గ్యాప్ స్లోగా తినడం వల్ల దానికి అర్థమవుతుంది. అలా కాకుండా మనం ఫాస్ట్గా తింటే మనకి ఆకలిగా ఉన్నట్టు అనిపిస్తుంది, ఎక్కువ తినేస్తాము, దానివల్ల ఎక్కువ క్యాలరీస్ లోపలికి వెళ్ళిపోతాయి. సో మనం స్లోగా తినడం వల్ల మన స్టమక్ ఫుల్ అవుతుంది అండ్ అది ఫుల్ అయిన ఫీలింగ్ కూడా మనకు తెలుస్తుంది. సో స్లోగా తినడం అనేది ఒక మంచి హ్యాబిట్ మన వెయిట్ లాస్ జర్నీలో. అండ్ ఈ రోజుకైతే ఈ 20th డే రోజు అయితే నా సాలిడ్ ఫుడ్స్ అవే. దాని తర్వాత ఎవ్రీడే లాగానే ఈరోజు అయితే 3.5 liters వాటర్ తాగాను. అండ్ స్లీప్ 7 hours స్లీప్ ప్రాపర్గా నిద్రపోయాను. అంతే, నా 20th డే అయితే అలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి.